ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారంగా మనం చూసినట్లయితే ముహర్రం నెలతో కొత్త సంవత్సరం ప్రారంభం అవుతున్నట్టు అని అర్థం. కానీ కొంతమంది ఏం తెలియజేస్తారంటే ముహర్రం నెలలో వివాహాలు చేయరాదు, ఎందుకంటే భార్యాభర్తలు సంతోషంగా ఉండలేరు, ముహర్రం నెలలో వివాహాలు చేయడం హరాం అని కూడా కొంతమంది తెలియజేస్తారు. సోదరులారా, ఇది ఎంతవరకు వాస్తవమో ఈరోజు మనం తెలుసుకుందాం. ఖురాన్ షరీఫ్లో కానీ లేదా హదీస్ షరీఫ్లో కానీ దీని యొక్క ఆధారం మీకు ఎక్కడ కూడా కనబడదు. అల్లాహ్ కానీ లేదా అల్లాహ్ యొక్క ప్రియుడు అయిన ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా తెలియజేయలేదు ముహర్రం నెలలో వివాహాలు చేయకండి అని ఎవ్వరు కూడా చెప్పలేదు. కానీ కొంతమంది తెలియజేస్తూ ఉంటారు ముహర్రం నెలలో వివాహాలు చేయకూడదని. సోదరులరా, సోదరిమణులారా, ఇలా చెప్పడానికి కారణం ఏమిటంటే ఇదే నెలలో మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క మనవడైన ఇమామే హుసైన్ రదియల్లాహు తాలా అను వారు ఇస్లాంను రక్షించడానికి ఆయన అమరవీరులయ్యారు. ఆయన యొక్క కుటుంబ సభ్యులు కూడా అమరవీరులయ్యారు. సోదరులరా, సోదరిమణులారా, ఆయన యొక్క ప్రేమలో ఆయన ఇదే నెల యొక్క 10వ తేదీన అమరవీరులయ్యారు. ఆయన అమరవీరులు అయినప్పుడు మేము వివాహాలు ఏ విధంగా జరుపుకోవాలని కొంతమంది తెలియజేస్తారు. సరే, మీరు చెప్పిన మాట కూడా బాగుంది. ఆయన అమరవీరులు అయిన సమయంలో మేము సంతోషంగా ఏ విధంగా ఉండాలి, వివాహాలు చేసుకోకండి, అంతేగాని మీరు హరాం అని ఎందుకు తెలియజేస్తున్నారు? హలాలును హరాం చేయడం మహాపాపం. అల్లాహ్ ప్రళయం రోజున ప్రశ్నిస్తాడు, నేను హలాలు చేసిన దానిని నువ్వు ఎందుకు హరాం చేశావు? అప్పుడు సమాధానం ఏముంటుంది? ఇమామే హుసైన్ రదియల్లాహు తాలా అను వారు ఎక్కడైనా తెలియజేశారా ముహర్రం నెలలో వివాహాలు చేసుకోకండి అని? ఎప్పుడు కూడా ఆయన ఎక్కడ కూడా తెలియజేయలేదు. మరో విషయం ఏమిటంటే ఇమామే హుసైన్ వారి యొక్క వర్ధంతి అస్సలు జరుపుకోకూడదు, ఎందుకంటే చనిపోయిన వారి యొక్క వర్ధంతి జరుపుకుంటాం. కానీ ఇమామే హుసైన్ వారు ఇస్లాంను రక్షించడానికి అమరవీరులయ్యారు. అటువంటి అస్తిత్వం యొక్క సోదరులారా, వర్ధంతి ఏ విధంగా జరుపుకోవాలి? అల్లాహు అక్బర్. ఖురాన్ షరీఫ్లో అల్లాహ్ స్వయంగా స్పష్టంగా తెలియజేస్తున్నాడు, ఈ రోజు కూడా అమరవీరులైన వారు అనగా షహీద్ ఈ రోజు కూడా వారి యొక్క సమాధి లోపల వారు సజీవంగా ఉన్నారు. అల్హమ్దులిల్లా, ఇమామే హుసైన్ వారు ఈ రోజు కూడా సజీవంగా ఉన్నారు. ముహర్రం నెలలో వివాహాలు చేసుకోవచ్చు. ఇమామే హుసైన్ రదియల్లాహు తాలా అను వారి యొక్క ప్రేమలో ఎవరైనా చేసుకోకపోతే సోదరులారా, హరాం అని ఎప్పటికీ కూడా తెలియజేయకండి. ఎవరైనా హరాం అని తెలియజేస్తున్నప్పుడు వారికి ఇస్లాం యొక్క సరైన సందేశాన్ని చెప్పి సోదరులారా వారికి రైట్ వేను చూపించండి, సరైన మార్గాన్ని చూపించండి.